నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా శంకవరం మండలంలోని వజ్రకూటం గ్రామ పొలిమేరలో గ్రామ దేవతగా ఇలవేల్పుగా కొలువయున్న ఇందేశమ్మ అమ్మవారి జాతర మహోత్సవం నియోజకవర్గ టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు వజ్రకూటం గ్రామ మాజీ సర్పంచ్ కీర్తి వెంకట సుభాష్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు శనివారం మరియు ఆదివారం అమ్మవారి మహోత్సవములు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా శనివారం గ్రామంలో అమ్మవారి ప్రతిరూపాలుగా కొలిచే గరగలను మేళతాళాలతో గ్రామోత్సవం జరిపి ప్రజలకు కనువిందు చేశారు. శనివారం రాత్రి అమ్మవారి జాతర వైభవంగా జరిగింది. ఈ ఆదివారం ఉదయం కీర్తి వెంకట సుభాష్, హేమ దంపతులు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా అమ్మవారి దీవెనలు పొందారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా కీర్తి వెంకట సుభాష్ మాట్లాడుతూ గ్రామ పెద్దలు, యువకులు, ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో ప్రతి ఏడాది అమ్మవారి జాతర మహోత్సవం కనుల పండుగ జరుపుకుంటామని, వజ్రకూటం సమీపానున్న పారిశ్రామికవేత్తల సహకారాలు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి, అన్నవరం దేవస్థానం పాలకమండలి సభ్యుడు పర్వత సురేష్, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ, అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలగాలని అమ్మవారిని కోరుకున్నట్లు సుభాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలో గల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఎనకరానే మా బాబు పడుతున్నాడు. కత్తిపూడి లీటర్ మ్యాక్సిమం దగ్గరికి అయిపోయింది. మ్యాక్సిమం దగ్గరికి వెళ్ళదే చాలు. వెంకటనగర్ కుమారుడు రాము గారు అన్నదాన కార్యక్రమాన్ని 200 రూపాయలు పంపించారు. వారిని కుటుంబాన్ని ఆ ఇండియన్తో త్వరగా కాపాడుతున్న మరి కోరుకుంటున్నాం. భక్తులు ధ్యానప్రతి వైద్యరాజు గారు ఈ అన్నదాన కార్యక్రమానికి 500 రూపాయలు పంపించారు. వారిని కుటుంబాన్ని ఆ ఇండియన్ త్వరగా కాపాడుతున్న మరి కోరుకుంటున్నాం. భక్తులు కచ్చిపురాశుల పుష్యమాణిక్య గారు ఈ అన్నదాన కార్యక్రమం 100 రూపాయలు విరమంగా పంపరావు గారు ఈ అన్నదాన కార్యక్రమానికి 200 రూపాయలు విరమంగా పంపించారు. వారి కుటుంబాన్ని ఆ విధంగా త్వరగా కాపాడుతున్న మరి కోరుకుంటున్నాం. భక్తులు కీర్తి సత్యబాబు గారు, పిల్లరాజు గారి కుమారుడు కీర్తి సత్యబాబు గారు ఈ అన్నదాన కార్యక్రమానికి 1000 రూపాయలు విరమంగా పంపించారు. వారిని వారి కుటుంబాన్ని ఆ యొక్క ఐదకంతో త్వరగా కాపాడుతున్న మరి కోరుకుంటున్నాం. భక్తులు కర్రి సత్యనారాయణ గారు, కొడుకు సత్యబాబు గారు ఈ అన్నదాన కార్యక్రమానికి 300 రూపాయలు విరమంగా పంపించారు. భక్తులు కొడవల వాస్తవులు కోటి నోకరాజు గారు ఈ అన్నదాన కార్యక్రమం మాంసాహారంతో మరి ఇంచుమించు సుమారుగా 2000 మందికి మరి మేము అంచనా వేసుకోవడం జరుగుతుంది. 2000 మందికి మరి మాంసాహారంతో మరి అన్నదాన కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవంగా మా గ్రామ పెద్దలు, మా గ్రామ ప్రజలు, మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మా
శ్రేయోభిలాషులు అందరూ కలిపి మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మరి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఇక్కడ 2-3 ఇండస్ట్రీలు ఉన్నాయి. వాళ్ళు కూడా మాకు ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాలకి వారు కూడా సహాయ సహకారం అందించడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మహత్వరమైన కార్యక్రమానికి సహాయ సహకారాలు చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంకవరం మండలం వజ్రకోట గ్రామంలో మరి ప్రతి సంవత్సరం గంధామావాస్యకి మరి మా గ్రామ దేవత అయినటువంటి ఇందేశమ్మ తల్లి జాతరా మహోత్సవాలు మరి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ జాతరా మహోత్సవాల్లో భాగంగా మరి గత నెల గంధామావాస్యలో చేయవలసిన మరి ఈ జాతర మహోత్సవాన్ని మరి ఈ అమావాస్యకి నేరేళ్ళ అమావాస్యకి చేయడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా మరి గ్రామం అంతా మరి గరగలతో మంగళ వాయిద్యాల మధ్య డప్పుల వాయిద్యాల మధ్య మరి గ్రామం అంతా మరి గరగలు తిప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మరి అమ్మవారికి మరి మేకపోతులు కూడా మరి బలి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఇది గత పూర్వం నుంచి కూడా 60-70 సంవత్సరాల నుంచి మా పెద్దల ఆచారంతో మరి ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి మా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరిపించడానికి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. మరి అలాగే గత 6-7 సంవత్సరాల నుంచి కూడా మరి ఈ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క అన్నదానం